హాయ్ అండి, ఎలా ఉన్నాను? నేను మీ దేవి. ఈరోజు అయితే మళ్ళీ చేపలతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి అమ్మాయి ఎప్పుడు చూసి చేపలు చికెన్ తప్ప ఇంకేం చూపించింది అనుకుంటున్నారేమో. వారం అయిపోతుందండి నాన్ వెజ్ తినలేదు. అది కూడా మా ఇంట్లో ముక్క లేకపోతే ముద్ద దిగదనమాట. అలాంటి బ్యాచెస్ మా ఇంట్లో. ఈ రోజు కానీ వండకపోతే మా ఇంట్లో మా మీద ధర్నా చేసేస్తారు, ఇంకా నా మీద ఇంకా మాకు మీద. సో చేపలు అయితే తీసుకొచ్చారు, టమాటాలు అయితే ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. మేము ఎప్పుడు పులుపు వేసిన సరే దాంట్లో మామిడి బద్దలు డెఫినెట్గా వేస్తాము. మా ఇంట్లో వాళ్ళకి మామిడి బద్దలు వేసి పులుపు చేస్తే ఇంకా ఇష్టం అనమాట. దాంతోపాటు చింతపండు కూడా నానబెట్టేసాము. ఇంకా టమాటాలు కూడా ఉడకబెట్టుకుంటాం కదా, ఎప్పుడో అలాగే ఉడకబెట్టుకున్నాం అనమాట. పక్కన అన్నం కూడా పెట్టుకున్నాను. ఇంకా ఏదో క్లీన్ చేస్తున్నానండి. నేను మా ఇంట్లో ఏం తీసుకొచ్చినా సరే నాన్ వెజ్ తెస్తాము, మా జైకి అయితే ఒక పండగలా ఉంటుంది. అది కూడా చేపలు తెస్తే ఇంకా అండి క్లీన్ చేస్తున్నంత సేపు కూడా ఎక్కడికి కదలనమాట. అక్కడే కూర్చుంటే నేను చేస్తుంటే పక్క నుంచి చూస్తున్నాను ఇంకా ఎలా చేస్తున్నాను ఏంటని. చూడండి వాడికి ఎందుకు అంత ఇష్టం నాన్ వెజ్ అంటే. ఫైనల్ అయితే చేపలు అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. వాడు నా పక్కన కొంచెం హెల్ప్ చేశాడు. క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పసుపు, ఉప్పు, కారం ఇంకా వేసి మసాలా కొంచెం వేసి ఇంకా వేపేసానండి. వేపుకున్నాము. చూడండి ఎలా పెట్టాము. ఇటు పక్క కడాయి అయితే పెట్టుకొని ఇంకా వేపుకున్నాం అనమాట. నార్మల్గా పెనం మీద వేపుతుంటారు, కానీ చాలామంది పచ్చి పులుసు పెట్టుకుంటారు. మా ఇంట్లో పచ్చి పులుసు కానీ ఇలా వేపేసి పులుసు పెడితే ఇష్టం, అలాగైతే తింటారనమాట. పచ్చి పులుసు అంతగా నచ్చరు. సో ఒడిశా వాళ్ళంటే ఇలాగ ఫ్రై చేసి తింటారు. ఏ చేప అయినా సరే ఫ్రై చేసి పులుసు పెట్టుకొని తింటారనమాట. బెసర పెట్టుకుంటారు. చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకుని ఇంకొంచెం బాగా డీప్గా ఫ్రై చేయాలి. మా బావగారికి అయితే ఇంక ఈ డీప్ ఫ్రై కూడా సరిపోదు, ఇంకా బాగా డీప్ ఫ్రై చేసి పులుసు వండాలి. సో ఇంకా పక్కన అయితే కడాయి పెట్టుకున్నాము. చేపల పులుసు వండడానికి అయితే ముందు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి. చేసుకున్నాక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుని, మేము ఎప్పుడు మసాలా పేస్ట్ మీకు తెలిసిందే, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొంచెం మెంతులు, సరసాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసి పేస్ట్ చేసుకుంటామండి. ఆ ముద్దే అనమాట. ఇదైతే టమాటా ప్యూరీ, చింతపండు పులుసు చూస్తారు కదా. మసాలా తేగిపోయిన ఇందులో ఇంకా టమాటా ప్యూరీ వేసి బాగా వేపుకున్నాక ఇలా చింతపండు పులుసు వేయాలని బేసికల్ బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ చేపలు అయితే మనం వేపేసాం కదా, ఆ వేపిన చేపలు ఇంకా పులుసులో ఇంకా ఒకటి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక అది కొంచెం కాసేపు మరగపెట్టుకోవాలి. చాలామంది ఆంధ్ర సైడ్ ఎక్కువగా పచ్చి పులుసు పెట్టుకుంటారు, కానీ ఒడిశా వాళ్ళంటే ఇలాగ ఫ్రై చేసి పులుసు పెట్టుకుంటారు. చాలామంది ఇంకొంచెం దగ్గరగా బెసారా పెట్టుకుంటారు. మా ఇంట్లో వరకు కొంచెం ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. దగ్గరగా పెట్టామంటే అసలు ఎవరు తినరు, నచ్చరు అనమాట. సో అందుకని ఇలా కొంచెం పులుసు వేసుకొని చేసుకుంటాము. ఇంకా చేపల కూర అయితే రెడీ అయ్యిందండి. మా ఆయన గారు రోజు మార్నింగ్ వ్యాయామం వెళ్ళిపోతారు కానీ, సో 10 గంటలకు వస్తే 11 గంటలకు తినేసి ఇంకా పడుకుంటారనమాట. సో అతని కోసమని ఇంకా మా బావగారికి ఇంకా అతనికి సలాడ్ అయితే మెయిన్ కావాలి కదా, సో వాళ్ళకు సలాడ్ కూడా రెడీ చేస్తాము. రెడీ చేస్తే ఫైనల్లీ చేపల కూర అయిపోయింది కానీ ఇంకా అతనికి వడ్డించేస్తాను అనమాట అన్నము. ఇంకా చేపల కూర ఇంకా సలాడ్ ఇచ్చేసాను. అతను తినేసి ఇంకా బయటకు వెళ్ళిపోయారనమాట. ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.